వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖలోని వన్ టౌన్లో వెంచేసి ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇవాళ ప్రత్యేకంగా మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయం అంతా కూడా సుందరంగా అలంకరించారు. ఈ ఆలయ విశేషాలను ఆలయ పండితులు కుమార్ శర్మ గారు ఉన్నారు, ప్రధాన అర్చకులు. ఆయన అడిగి మనిషి చెప్పండి, ఇవాళ ఆలయాన్ని చాలా సుందరంగా అలంకరించారు. ఆలయ విశేషం ఇవాళ మహాలక్ష్మి అమ్మవారి అవతారం ఎలా జరుగుతుంది? ఓం శ్రీ వాసవేదేవి నమః. మాది కన్యకావరి దేవస్థానం విశాఖపట్నం అంటానండి. నా పేరు రాంబిలి బిచ్చు భాస్కర్ కుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయంలో వాస శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా రమ్యంగా చేస్తున్నామండి. ఈరోజు 9వ రోజు మా అమ్మవారికి అష్టమి మంగళవారం సందర్భంగా మహాలక్ష్మి అవతారంలో అలంకరించి కూర్చోబెట్టున్నాను మా అమ్మవారిని. మా లక్ష్మీదేవిని కానీ అంటే ఎక్కువ ధనంతో అలంకరించాలి, మహాలక్ష్మిని ఇంకా ఎక్కువ ధనంతో అలంకరించాలనే ఉద్దేశంతో భక్తులందరి చేత అడిగి నగదును సేకరించామండి. అందరు భక్తులు ఇచ్చిన నగదు 5 కోట్ల వరకు వచ్చిందండి. 5 కోట్లు కూడా అమ్మవారికి అలంకరించున్నాం. అదేవిధంగా రజతం అమ్మవారికి ఎంతో ఇష్టమైంది వెండి, ఆ వెండి కూడా అందరూ భక్తులందరూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12 కేజీలు వెండి ఆభరణాల రూపంలో వచ్చాయండి. అదంతా కూడా అమ్మవారికి అలంకరించున్నాము. అదేవిధంగా 5 రూపాయల కాయిన్లు, 10 రూపాయల కాయిన్లు అది కూడా భక్తులందరూ ఇచ్చారు. బంగారు కాయిన్లో ఉన్నాయని అవి కూడా పూజ చేసి కూర్చోబెట్టి ఉన్నాం అమ్మవారిని. అదేవిధంగా అమ్మవారికి ఆభరణాలు ఎంతో ప్రీతి అయినవి. ఆభరణాలు కూడా కొత్త ఆభరణాలు ఇస్తే అమ్మవారికి అలంకరిస్తే ఇంకా ఎక్కువ ఆభరణాలు తీసుకోవచ్చనే ఉద్దేశంతో భక్తులందరూ ఇవ్వడం జరిగింది. ఆ ఆభరణాలు కూడా అమ్మవారికి అలంకరించున్నాము. ఒక 7 కేజీలు బంగారం వరకు వచ్చింది. అమ్మవారి చీరతో కలిపి 7 కేజీలు బంగారం వరకు వచ్చిందండి. కాబట్టి లక్ష్మీదేవికి ఈరోజు దర్శనం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతున్న ఉద్దేశంతో అందరూ భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని కోటి కుంకుమార్చన పూజలో పాల్గొని వెళ్తున్నారు అందరూ కూడా. ఇదే విధంగా ఇప్పటి నుంచి కాదని పూర్వం నుంచి వస్తుంది. 23 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆచారంగా పెట్టి జరిపిస్తున్నాము. 23 సంవత్సరాల క్రితం 101 రూపాయలతో మొదలైంది. ఈరోజు సుమారు 20 కోట్ల వరకు కూడా నగదు, అదేవిధంగా వెండి బంగారం కలిపితే 20-25 కోట్ల దాకా అనుకుంటున్నాం మేము. ఉద్దేశం మా లెక్క కాదు, అంతా భక్తులందరూ ఇచ్చిందే. ఈరోజు అలంకరణ చేసి రేపు అందరికీ ఎవరు బంగారం వారిది ఎవరు నగదు వారు ఇచ్చేయడం జరుగుతుందండి. చెప్పండి సార్, ఎలా ఉంది? భక్తులు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉన్నారండి. అమ్మవారికి ఇలా అలంకరణ చేయడం ఎప్పుడో చూడలేము. అందరూ చూసుకుని స్టేటస్లో పెట్టుకొని అందరినీ పిలుచుకొని వాళ్ళ చుట్టాలను పిలుచుకొని ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నారండి. అమ్మవారి దయా కృప ఉన్నది కాబట్టి అందరూ వచ్చి దయ చేసుకుంటున్నారండి. జయ వాసవి అండి. బాబు గారు చెప్పండి, భక్తులు కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో భారీగా బారులు తీరారు, ఏం చెప్తాం? ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించి డబ్బులు, నగదు, బంగారము, వెండి దాంతో అలంకరించారండి. ఇది ఎక్కువగా జనాలందరికీ తెలిసి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. చూసి ఇక్కడ అలంకరణ చేసే విధానం చూసి భక్తులందరూ తన్మయత్వం పొందుతున్నారు. అయితే ఈ విధానం చేయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, పూర్వం నుండి ఆర్య వైశ్యులు తమ వ్యాపార గృహానికి ప్రతిరోజు వెళ్లే ముందు వారి డబ్బులు, షాపు తాలూకా తాళములు అమ్మవారి చెంతను ఉంచి పట్టుకొని వెళ్తే వాళ్ళకి ఆ రోజు వ్యాపారం అభివృద్ధి చెందుతుందనేసి బాగా నమ్మకము. ఆ విధంగా చేస్తూ వచ్చేవారు. ఇది అలాగ కాలక్రమేణా పెరుగుతూ వచ్చి కనీసం సంవత్సరంలో ఒకరోజు అమ్మవారికి భారీ లెవెల్లో నగదు, బంగారము, వెండితో అలంకరించాలనే ఉద్దేశంతో గత 23 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అది అలా దినదిన ప్రవర్ధమానం ఎదుగుతూ ఇలాగ వచ్చింది. ఇది ఓన్లీ వ్యాపారస్తులకే కాదండి, మామూలు సామాన్య భక్తులు కూడా వారి తాలూకా నగదు ఇక్కడ ఉంచి తీసుకువెళ్తే వారికి ఫ్యూచర్లోని రానున్న కాలంలోని డబ్బులకి కష్టాలు, ఆర్థిక కష్టాలు లేకుండా పరిపుష్టి చెందుతారని నమ్మకంగా ఉన్నదండి. అందుకే సుమారు 200 మంది భక్తులు ఈ నగదు అది ఇచ్చారు. నిన్న రాత్రి అంతా కలిసి మా కార్యకర్తలు ఒక 50 మంది శ్రమించి అలంకరణ చేశారు. మళ్ళీ రేపు ఆ భక్తులందరికీ తిరిగి ఇచ్చేస్తామండి. ఇది రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీవించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎలా ఉంది ఇవాళ అమ్మవారి అలంకరణ చూసారు, ఏమనిపించింది? చాలా బాగుందండి. బంగారం చీరతో డబ్బులతో అలంకరించారు. చాలా చూడముచ్చటగా ఉంది అమ్మవారి అలంకరణ. చాలా నిండుగా కూడా ఉంది. ఇంతమంది జనాలు ఇచ్చేస్తున్నందుకు చాలా హ్యాట్స్ ఆఫ్గా ఉంది. అంతమంది జనాలు చేసి అందరి చేత కుంకుమ పూజ చేయించి ప్రతి ఒక్కరిని వదలకుండా అందరినీ చేయించి బాగా పంపిస్తున్నారు అందరినీ. అది మట్టి చాలా అద్భుతంగా ఉంది. ఎవరిని మిస్ అవ్వకుండా, ఎవరిని నిరుత్సాహపరచకుండా పంపిస్తున్నారు అందరు. అమ్మవారిని వాళ్ళ ఆలయం అంతా కూడా నగదు, బంగారం చీర, వెండి వస్తువులతో అలంకరించారు. ఎలా అనిపించింది మీకు? చాలా నిండుగా ఉంది, కన్నుల పండగ ఉంది. ఊరంతా వైభవనంగా ఉన్నట్టు గుళ్ళోనే వైభవనంగా ఉందన్నమాట.
చాలా బాగుందండి. రావడం మా అదృష్టం ఇది చూడడానికి కూడా. మీరు ఎప్పుడు వస్తుంటారు? ఎలా ఉంది ఇవాళ? అది ఊరే కాదండి, మా పాప దగ్గరకు వచ్చాను, తీసుకొచ్చింది. చాలా అందంగా బాగుంటుంది అని 2 కళ్ళు చాలలేదు, అంత వైభవంగా ఉంది తల్లి. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము నర్సీపట్నం నుంచి. ఈ అలంకరణ అది చూశారు కదా, ఏమనిపించింది? చాలా అందంగా ఉంది. అదే 2 కళ్ళు చాలలేదండి, ఇంకా భగవంతుడు ఇంకా 2 కళ్ళు ఇచ్చినా చూడాలనిపించింది, అంత అందంగా ఉంది తల్లి. సో మహిళలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 5 కోట్ల విలువైన నగదుతో ఏదైతే ఈ విశాఖ వన్ టౌన్లో ఉన్నటువంటి స్థానికుల వద్ద సేకరించిన నగదుతో అమ్మవారిని ఇవాళ మహాలక్ష్మి అవతారంలో ఇక్కడ అందరికీ దర్శనమిచ్చారు. సో ఈ 5 కోట్ల రూపాయల నగదు, అలాగే బంగారు వస్త్రంలో అమ్మవారు భక్తులకు దర్శించారు. అలాగే వెండి సామగ్రితో పాటు దాదాపు 15 కోట్ల విలువైన మొత్తం ఓవరాల్గా విలువైన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ శరన్నవరాత్రి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. భక్తులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న అమ్మవారిని చూసి చాలా నిండుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉందని, తమకు ఎంతో ఈ దర్శన భాగ్యం ఎంతో ఆనందాన్ని కలిగించిందని భక్తులంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Subscribe to the channel and download the Politicos app from the links in the description.